తిరుపతి జిల్లా పరిధిలోని అసెంబ్లీ స్థానాలు, తిరుపతి పార్లమెంట్ స్థానానికి కౌంటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్. ఉదయం 7 గంటలకు పరిశీలకులు, అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరుస్తామని చెప్పారు. ఈసీ సూచనల మేరకు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. 8:30 గంటలకు ఈవీఎం కౌంటింగ్ ప్రారంభం చేస్తామని తెలిపారు. ఎక్కడా విరామం లేకుండా చివరి రౌండ్ వరకు కౌంటింగ్ పూర్తి చేస్తామంటున్న ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా ఎన్నికల అధికారి మరియు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సార్ మనకు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరి రోజులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఓవరాల్ గా చూస్తా ఉంటుంటే తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి 7 అసెంబ్లీ కౌంటింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? సో ఈ కౌంటింగ్ హాల్లో కూడా దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాము. ఈ రోజు కూడా సాయంత్రం మళ్ళీ ఇంకొకసారి ఎలక్షన్ కమిషన్ వీడియో కాన్ఫరెన్స్ ఉంది. మీకు చెప్పాలి అంటే ఇప్పుడు 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ సెగ్మెంట్ సంబంధించి 14 హాల్స్ ఉంటాయి, ఒక అసెంబ్లీకి, ఒక పార్లమెంట్ సెగ్మెంట్కి. అదేవిధంగా పార్లమెంట్ తిరుపతి సంబంధించి ఒక పోస్టల్ బ్యాలెట్ హాల్ సెపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి అసెంబ్లీ సంబంధించి ఒక సెపరేట్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా 16 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి, 14 ఫర్ ఈవీఎం, 2 అదనంగా ఫర్ పోస్టల్ బ్యాలెట్. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వాళ్ళ అప్రూవర్తోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఈటీపీవీఎస్ సర్వీస్ ఓటర్ ఈటీపీవీఎస్ స్కానింగ్ కోసం, అదేవిధంగా రౌండ్ వైజ్ రౌండ్ రిపోర్ట్ చేయడానికి టెబులేషన్ కోసం, రౌండ్ బై రౌండ్ రిపోర్ట్ ఎన్కోర్లో అప్లోడ్ చేయడానికి ఐటీ సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మాక్ డ్రై రన్ కూడా చేశాము, మాక్ కౌంటింగ్ కూడా ఏర్పాటు చేసి అందరికీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఓవరాల్ గా చూస్తా ఉంటే 7 o'clock కి స్ట్రాంగ్ రూమ్ వద్దకు తీసుకువెళ్లి మొత్తం అన్ని కూడా ఓపెన్ చేస్తా ఉంటున్నారు. ఆ సమయంలో ఎవరెవరు ఉంటారు సార్? రేపు చూస్తే రేపు ఉదయం 5 గంటలకి పని మొదలు చేస్తామండి. 5 గంటలకి థర్డ్ ర్యాండమైజేషన్ చేస్తాము. డిఓ, ఆర్ఓ, ఆల్ ఆర్ఓ అక్కడ ఉంటారు, అబ్జర్వర్స్ ఉంటారు. వాళ్ళ సమక్షంలో థర్డ్ ర్యాండమైజేషన్ ఫర్ పోల్ కౌంటింగ్ పర్సనల్ చేస్తాము. తర్వాత 6 o'clock కౌంటింగ్ సిబ్బందులు అందరూ కూడా అక్కడ రావడం జరుగుతుంది. వాళ్ళ కోసం ప్రత్యేకంగా అక్కడ బ్రేక్ఫాస్ట్కి ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు కౌంటింగ్ హాల్కి రావడం జరుగుతుంది. కౌంటింగ్ హాల్లో 7 o'clock అందరూ వాళ్ళు డెజిగ్నేటెడ్ టేబుల్ పైన వెళ్ళి అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ మళ్ళీ లాస్ట్ మినిట్ కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. ఈ సమయంలోనే 6 నుంచి 7:30 మధ్యలో కౌంటింగ్ ఏజెంట్స్, క్యాండిడేట్ సంబంధించి ఏజెంట్స్ కూడా అక్కడ రావడం జరుగుతుంది. లాస్ట్ మినిట్ ఇన్స్ట్రక్షన్ ఏదైనా ఉంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్తారు. ఆ విధంగా మళ్ళీ 8 గంటలకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. 8:30 ఈవీఎం కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ ఒక రౌండ్ దాదాపుగా 2.5 hours to 3 hours పడుతుంది. అంటే ప్రత్యేకించి చిత్తూరు జిల్లా వరకు, ఈ తిరుపతి జిల్లా వరకు చూసుకుంటే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత జరిగినటువంటి ఇన్సిడెంట్ నేపథ్యంలో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన గ్రౌండ్ లెవెల్లో? రెండు విధంగా ప్లానింగ్ చేసుకున్నామండి. ఒకటి విదిన్ ద కౌంటింగ్ హాల్లో ఎట్టి పరిస్థితిలో ఎలాంటివి జరగకుండా చర్య తీసుకోవాలని ఆదేశాలు ఎలక్షన్ కమిషన్ ఉంది. కారణం ఏంటంటే అక్కడ కౌంటింగ్ ఆగకుండా ఒకసారి 8 గంటలకి మొదలైపోతే పూర్తి అయ్యేదాకా 4, 5, 6, 7 ఆగకుండా జరగాలి. సో ఆ మధ్యలో మీరు కూడా చూస్తుంటారు. కౌంటింగ్ ప్రక్రియ చేపట్టే విధంగా తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాలతో పాటు తిరుపతి పార్లమెంటుకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ వేరేగాను, ఇటు ఈవీఎంకి సంబంధించి వేరేగా ప్రత్యేకమైనటువంటి యాక్షన్ ప్లాన్తో ఈసీ నామ్స్ అనుగుణంగా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ చేపట్టే విధంగా అన్ని చర్యలు చేపట్టామని చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.